V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు. 3 నక్సలైట్లను అరెస్టు చేసి జైలుకు తరలింపు. జూన్ 1వ తేదీన వేములవాడలో భీమేశ్వర ఆలయం పురవీధుల్లో హనుమాన్ శోభయాత్ర. పట్టణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరిన ఉత్సవ సమితి సభ్యులు. రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో ప్రమాదం. కోల్ కట్టింగ్ LHD మిషన్ పడి కార్మికుడు ప్రతాప్ దుర్మరణం. డీటెయిల్స్ లోకి వెళ్తే జూన్ 1వ తేదీన జరగబోయే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయం నుండి మొదలైన పట్టణ పురవీధుల గుండా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, హనుమాన్ దీక్షాపరులు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఉత్సవ సమితి సభ్యులు కోరారు. జై శ్రీరామ్, జై హనుమాన్. 1వ తారీఖు రోజున హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా రేపు వేములవాడలో అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఇటు హనుమాన్ శోభయాత్రలో వేములవాడ పుర ప్రముఖులు, ఆధ్యాత్మికమైనటువంటి స్వాములు, ఇంకా భక్తులు, ఈ పరిసర ప్రాంతాల్లో వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రేమతో సవినయంగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హిందూ ఉత్సవ సమితి తరఫున వేడుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట్ మండల కేంద్రంలో వెలసిన ఎల్లమ్మ తల్లిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు పరమ హనుమాన్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు, గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మల్లూరి గారి నర్సాగౌడ్, సింగారపు బాలాగౌడ్, పాపగారి యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రజలు, అదేవిధంగా రైతులు, అన్ని వర్గాలు వారు ఆరోగ్యంగా రకాల సంపన్నంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన గౌడ సంఘ వాసులకు, భక్తులందరికీ నా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలోచించిన గౌడ సంఘ మరొక మారు గౌరవాలకు శుభాకాంక్షలు. ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో వేర్వేరు చోట్ల 3 నక్సలైట్లను అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, ఎలక్ట్రికల్ వైరు, కార్డెక్స్ వైర్, 2 కిలోల టిఫిన్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుంట గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీకి చెందిన LOS కమాండర్ మడకం జోగా ఆదేశాల మేరకు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు పట్టుబడ్డ మావోయిస్టులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. కావాసి పొజ్జ, మడకం పొజ్జ, తుర్సా ఎంకలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్పై జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
సెల్ఫీ సరదా ఓ యువకుడి నిండు ప్రాణం బలిగొన్న ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చోటు చేసుకుంది. పెద్ద చెరువును చూసేందుకు వచ్చిన 22 సంవత్సరాల భరత్ చంద్ర అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ కాలు జారి చెరువులో మునిగిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని వెతికి తీసింది. మృతదేహాన్ని ఇబ్రహీంపట్నంలోని హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ దుర్మరణం చెందారు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ రాత్రి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. ఎల్హెచ్డి మిషన్ పై కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో తనపై ఎల్హెచ్డి మిషన్ పడింది. దీనితో అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని కార్మిక నేతలు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీడీకే లెర్నింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సిమ్ నుంచి 3 సిమ్కు కనెక్ట్ కోసం టన్నెల్ కొడుతూ ఉన్నారు. ఆ టన్నెల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నెల్ పని పెడుతూ ఎక్కడ టన్నెల్ కొట్టినా ఎక్కడ ఏ మైండ్లో టన్నెల్ కొట్టినా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు. ఒక ఓర్మేను, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నెల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెర్నింగ్ లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నెల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి
సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్టిక్ టన్నల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి. అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను తీస్తున్నట్టు. గత కొన్ని రోజుల నుంచి RG1లో కంటిన్యూ ప్రమాదం జరుగుతుంది. మరి RG1 మేనేజ్మెంటు మరి సేఫ్టీలో ఆలోచన విధానంలో తప్పు ఉన్నది. మరి అదే మొన్న నాగరాజు 8 ఇవాళ ప్రతాప్ ఆయనే LHD ఆపరేటరు నైట్ షిఫ్ట్లో ఒక ట్రిప్ లోపలికి వెళ్ళి బకెట్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ డక్కుల విషయంలో డక్కులు అడ్డం ఉన్న ఉద్దేశంగా డక్కులు ఆపి ఆ డక్కులను ఇప్పమని చెప్పినాడు. ఇప్పడానికి ఇద్దరు మనుషులు కూడా మీదికి వెళ్ళిన తర్వాత అది అయిపోవడం జరిగింది. ఆ క్రమంలో హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ ప్రాంతంలో డ్రైనేజీ త్రాగునీటి పైపులు ప్రక్కపక్కనే ఉండడంతో త్రాగునీరు కలుషితం అవుతుంది. కలుషిత నీటిని త్రాగిన కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీరు త్రాగలేక వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. జలమండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలి. సమస్యను వెంటనే పరిష్కరించాలి. నుండి డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. దీనివల్ల అనేక జబ్బులు పిల్లలకి వ్యాధులు వస్తున్నాయి. మీరు తొందరగా ఈ సమస్యని పరిష్కరించాలని మనవి చేసుకుంటున్నాను. పేరు శోభ. ఇక్కడ కలుషితం నీరు వస్తుంది సార్. మాకు రోగాల పాలవుతున్నాము. పెద్దలకు ఎవరికి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు ఎవరు స్పందించడం లేదు. త్వరగా చేయించండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు. 3 నక్సలైట్లను అరెస్టు చేసి జైలుకు తరలింపు. జూన్ 1వ తేదీన వేములవాడలో భీమేశ్వర ఆలయం పురవీధుల్లో హనుమాన్ శోభయాత్ర. పట్టణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరిన ఉత్సవ సమితి సభ్యులు. రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో ప్రమాదం. కోల్ కటింగ్ LHD మిషన్ పడి కార్మికుడు ప్రతాప్ దుర్మరణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.